వైసీపీ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అన్నీ ఇన్ని కావు. అంటే మనం చూసాం, మొన్న చూడొచ్చు 26 జిల్లాల్లో కూడా దాదాపుగా జిల్లాకు ఒక 2-3 ఎకరాల చొప్పున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టుకునే ప్రయత్నం కూడా జరిగినటువంటి పరిస్థితి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా ఆ విధంగా వాళ్ళ స్వంతానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మనం ఎప్పటి నుంచో తిరుమల గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. తిరుమలలో కూడా పూర్తిగా టిక్కెట్లు అమ్ముకునే దగ్గర నుంచి, పైన చిరు వ్యాపారుల దగ్గర కమిషన్లు వసూలు చేసే దగ్గర నుంచి పూర్తిగా కూడా తిరుమలలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దేవదేవుడి భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అప్పటి అధికార పార్టీ వైసీపీ పాలనలో. ఇక తిరుమలలో జగన్ అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శారదా పీఠానికి తిరుమలలో భూములు జగన్ కేటాయించారు. ఇక పీఠం అక్రమాలను పరిశీలించిన జనసేన నేత కిరణ్ రాయల్ ఆక్రమించిన భవనాలు కడుతున్నారని ఇటు కిరణ్ రాయల్ కూడా మాట్లాడడం జరిగింది. ఆక్రమించుకొని పూర్తిగా ఒక భవనాలు ఇక్కడ అన్ని నిర్మిస్తా ఉన్నారు తిరుమలలో అంటూ కూడా, తిరుమలలో అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక వైసీపీ నేతల చేతుల్లో తిరుమలలో కొన్ని భవనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తామని కూడా ఇటు కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు కూడా ప్రతిరోజు కూడా తిరుమలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, అరాచకాలు ఇవన్నీ కూడా మొత్తం బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొండపై శారదా పీఠం వెనుక 5 స్టార్ హోటళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మఠాలను అద్దెకు తీసుకుని లక్షలు వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది వైసీపీ నేతలు. ఇక టీటీడీలో శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని ఇటు హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. గోగర్భం డ్యాంపు దగ్గర శారదా పీఠం నిర్మిస్తున్న పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయాల్లో ఉన్నటువంటి ఆలయాలు, ధూపదీప నైవేద్యాల కోసం ఉన్నటువంటి భూములు, ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆలయాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా అప్పటి పార్టీ వైసీపీ అనుచరులు, వైసీపీకి సంబంధించిన నేతలు పూర్తిగా కబ్జాలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, అసలు ఏం జరుగుతోంది అని, గతంలో ఏం జరిగింది అవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు తీయాలి, శిక్షించాలి అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా ఆనందాశ్రమ